అమ్మా దుర్గమ్మ, నేను పూజించే రోజులు రానే వస్తున్నాయి. మనకి అతి త్వరలో దసరా దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అందుకుగాను మనందరం కూడా అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము. 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో అక్టోబర్ 3వ తారీఖు గురువారంతో ఆశ్వేజ శుద్ధ పాడ్యమితో మనకి దసరా దేవి శరన్నవరాత్రులు అనేవి ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 11 మొత్తం 9 రోజులు కూడా అమ్మవారి పూజ అయితే మొదలవుతుందండి. ఇక ఆఖరి రోజు అక్టోబర్ 12వ తారీఖు దశమి, విజయదశమి పండుగగా జరుపుకుంటాం. మొత్తం 10 రోజుల పండుగ. అమ్మవారిని పూజించాలి అంటే సంకల్పమే కాదండి, ఎంతో నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అలాగే ఇంటిని, మనసుని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన మనసుతో అమ్మవారిని పూజించాలి. అందుకుగాను ఈ 2024 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తారీఖున ప్రారంభం కానున్నాయి. మరి ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అమ్మను పూజించే క్రమంలో పూజా సామాగ్రి ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే దేవి నవరాత్రులు ఏ రోజున ప్రారంభం, ఏ రోజు ముగుస్తున్నాయి, కలశ స్థాపన, మూలా నక్షత్రం ఎప్పుడు, విజయదశమి పండుగ గురించి, అలాగే అమ్మవారి యొక్క అలంకారాల గురించి పూర్తి వివరంగా నేను ఒక వీడియో అయితే ముందుగా షేర్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఈ 10 రోజుల పూజల కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి అక్టోబర్ 3వ తారీఖు నాడు దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య, అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం వచ్చింది. అమావాస్య పట్టింపు లేని వారు మాత్రం ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయవచ్చండి. లేదా ముందు రోజు మంగళవారం ఉంది, మంగళవారం శుక్రవారం వేళ ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయము. ఇంకా మీరు వారం రోజులు ముందుగానే ఇంటిని, పూజా గదిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కంగారు లేకుండా ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం అయితే చేయవచ్చండి. అలాగే పూజా గదిని కూడా మంగళవారం వేళ, శుక్రవారం వేళ పూజా గదిని శుభ్రం చేయకూడదు. మిగతా రోజులు ఎప్పుడైనా సరే పూజా గదిని శుభ్రం చేయవచ్చు. అమావాస్య తిథి పట్టింపు లేని వారు కూడా పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. ఎందుకంటే మన హిందూ ఆచారంలో అమావాస్యని ఒక బ్లాక్ డేలా చూస్తూ ఉంటారు. కాబట్టి అమావాస్య అనేది మీకు పట్టింపు ఉన్నట్లయితే మాత్రం పూజా గదిని శుభ్రం చేయకండి. మరి పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే అమావాస్య రోజు కూడా పూజా సామాగ్రి అవి తెచ్చుకోకూడదండి. ముందు రోజు మంగళవారము కాబట్టి ఆదివారం కానీ లేదా శనివారం వేళ కానీ పూజా సామాగ్రి తెచ్చుకోండి. దేవి శరన్నవరాత్రులు ప్రారంభమైన తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయకూడదా అంటే 9 రోజులు పూజను మొదలు పెడదాం అనుకున్న వారు మాత్రం ముందుగానే ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలండి. ఒకవేళ మేము ఈ 9 రోజులు పూజ చేయము, ఏ 3 రోజుల్లో లేదా ఒక్కరోజు పూజ చేసుకుంటాము అనుకున్నవారు దేవి నవరాత్రులు ప్రారంభమైన తర్వాత కూడా మీరు పూజా గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఇంటిని, పూజా గదిని ఎప్పుడూ కూడా శుచి శుభ్రతతో ఉంచుకోవాలండి. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువు తీరి ఉంటారు. ఇంట్లోకి దేవుళ్ళను ఆహ్వానింపబడతారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లు అలాగే వాకిలి కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది కూడా పులి మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క పటం అనేది ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. అంటే వారి యొక్క పెద్దలు ఇంట్లో చెప్పిన దాని విధానాన్ని బట్టి వారు అలా చేస్తూ ఉంటారండి. పులి మీద ఉన్నటువంటి కనదుర్గ అమ్మవారి యొక్క పటం అనేది ఇంట్లో ఉండవచ్చండి. పూజా గదిలో కూడా పెట్టి పూజించవచ్చు. ఒకవేళ పులి మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క పటం కనుక మీ దగ్గర లేనట్లయితే శాంతిమూర్తిగా ఉన్నటువంటి అమ్మవారి పటం కూడా పూజలో పెట్టి పూజించవచ్చు. ఎక్కువ మంది అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే 9 రోజులు పూజించేటప్పుడు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలని అడుగుతున్నారండి. ప్రతిరోజు కూడా తలస్నానం అనేది చేయాలండి. ఆరోగ్యరీత్యా కనుక మీకు ఒంట్లో బాగోలేనట్లయితే మాత్రం మీరు ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే మాకు పీరియడ్ టైం అండి. ఇప్పుడు మేము 9 రోజులు పూజ చేయలేము. ఏ రోజులు పూజ చేయవచ్చు అంటే దసరా దేవి శరన్నవరాత్రుల్లో మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులైనా సరే పూజ అనేది చేయవచ్చు. ఈ 9 రోజులు మాకు పూజ చేయడం కుదరలేదు అనుకున్న వారు ఆఖరి రోజు దసరా పండుగనైనా సరే పూజ అనేది చేయవచ్చండి. మీరు ఎన్ని రోజులు పూజించినా కూడా మీరు పూజించే రోజుల్లో మాత్రం ప్రతిరోజు కూడా మీరు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఉదయం పూజ అయ్యేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజ అది చేసి తర్వాత తినవచ్చు. కానీ ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇక అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. నాన్ వెజ్ అది తినకూడదు. మరి గర్భిణీ స్త్రీలు అమ్మవారిని పూజించవచ్చా అని అంటే 5 నెలలు 6 నెలల వరకు అయితే అమ్మవారిని అయితే పూజించవచ్చండి. 6 నెలలు నిండిన తర్వాత అయితే పూజ అది చేయకూడదు. 9 రోజులు కాకుండా ఏదైనా ఒక రోజు అయితే అమ్మవారిని నిండు మనసుతో, భక్తితో, ఆర్తితో పూజ అయితే చేయవచ్చు. గర్భిణీతో ఉన్న గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయను కొట్టవచ్చా అని అడుగుతున్నారండి. లేదా గర్భిణీ స్త్రీల యొక్క భర్త అయినా సరే పూజలో పూజించినప్పుడు కొబ్బరికాయ అది కొట్టవచ్చా అని అడుగుతున్నారు. చాలా వరకు అయితే అసలు కొబ్బరికాయ అనేది కొట్టకూడదండి. మీ ఇంటి ఆచారాన్ని బట్టి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మీరు నడుచుకోవచ్చు. అలాగే అమ్మవారిని పూజించే క్రమంలో
కలశం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే అలా కలశం అఖండ దీపం లేకుండా కూడా సులువుగా అమ్మవారిని పూజ అయితే చేయవచ్చండి. మీకు తర్వాత పూజా వీడియోస్లో కలశం అఖండ దీపం లేకుండా అమ్మవారిని ఈ 9 రోజులు కూడా పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు పూజా వీడియో అయితే షేర్ చేస్తానండి. అలాగే కలశం అఖండ దీపం అనేది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ అఖండ దీపమే పెట్టి మేము పూజ చేస్తాము అనుకుంటే అఖండ దీపానికి ఆనవాయితీ అనేది ఏమి ఉండదండి. కాబట్టి ఎవరైనా సరే అఖండ దీపాన్ని వెలిగించి పూజ అయితే చేయవచ్చు. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో నియమనిష్టాలతో పూజలు అవి చేస్తూ ఉంటాం. అలాగే మరి ఉపవాసం ఉండకపోయినప్పటికీ కూడా ఉల్లి, వెల్లుల్లి అనేది ఆహారంలో చేర్చకూడదండి. ఇవి లేకుండా ఈ 9 రోజులు కూడా ఆహారం అనేది తినవలసి ఉంటుంది. మేము ఇప్పటి వరకు కూడా దసరా దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారిని మేము 9 రోజులు కూడా పూజించలేదండి. ఏ ఒక్కరోజు పూజించేవాళ్ళం. ఇప్పుడు మొదటిసారిగా అమ్మవారిని పూజించాలనుకుంటున్నాం, ప్రతిష్టాపన చేయాలనుకుంటున్నాం, కలశం అఖండ దీపం పెట్టి అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజిద్దాం అనుకుంటున్న వారందరూ కూడా చక్కగా అమ్మవారిని పూజించవచ్చండి. అలాగే ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇలా పూజ అనేది కంటిన్యూ చేయాలా, తప్పనిసరిగా అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా ఇలానే పూజించాలా అని అడుగుతున్నారండి. ఒకసారి అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట్లో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు చూసి మీరే ప్రతి సంవత్సరం కూడా పూజ అది చేస్తూ ఉంటారండి. అలాగే అమ్మను పూజించే క్రమంలో ఇలా 9 రోజులు పూజించేటప్పుడు ఆచారం ఆనవాయితీ ఉండాలని అడుగుతున్నారండి. అలాంటిది ఏమీ లేదండి. ఇది పండుగ పర్వదినాలు కాబట్టి ఆచారం ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. పెద్దవాళ్ళు, పిల్లలు, ఆడవారు, మగవారు ఎవరైనా సరే అమ్మవారిని 9 రోజులు కూడా పూజ అనేది చేయవచ్చు. ఈ 9 రోజులు కూడా ఇంటిలంతటిని కూడా శుచి శుభ్రతతో ఇల్లంతా ఒక దేవాలయంగా మార్చుకొని పూజ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేయడమే కాకుండా ఇంటి ప్రధాన గమన సింహద్వారానికి కూడా మామిడి తోరణాలు కట్టడం లేదా వేప మండలు పెట్టడం లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఈ 9 రోజులు పూజించేటప్పుడు ఇంటి ప్రధాన కొమ్మని సింహద్వారం దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించాలండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి దేవతలు ఆహ్వానింపబడతారు. కాబట్టి ఇంటి ప్రధాన కొమ్మని సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలు వేసి దీపం అనేది వెలిగించాలండి. ఇలా 2 పూట్ల వెలిగించాలా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఉదయం పూట వెలిగించండి. అంటే ముఖ్యంగా దసరా దేవి శరన్నవరాత్రులు అంటే నవరాత్రి పూజా విధానం అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టము రాత్రి పూజిస్తే. కాబట్టి సాయంత్రం వేళ కూడా దీపాన్ని వెలిగిస్తే మంచిదేనండి. కాబట్టి ఉదయం వేళ దీపం వెలిగించినప్పటికీ కూడా సాయంత్రం వేళ కూడా దీపం అనేది వెలిగించవచ్చు. ఈ 9 రోజులు కూడా అమ్మవారు 9 అలంకారాల్లో మనకు దర్శనమిస్తారండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసును సంహరించి 10వ రోజున శాంతిమూర్తిగా దసరా పండుగ రోజున అమ్మవారు మనకు దర్శనమిస్తారు. కాబట్టి రాజరాజేశ్వరి అలంకారంలో దసరా పండుగ వేళ మనందరూ కూడా దర్శనమిస్తారండి. ఉగ్రహ రూపంతో ఉన్నటువంటి 9 రోజుల్లో అమ్మవారిని శాంతపరచడం కోసం పూజలో వేపమండలు పెడుతూ ఉంటారు. అలాగే కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఇంట్లో కుంకుమ పూజ చేయడం చాలా అంటే చాలా మంచిదండి. ఎంతో శ్రద్ధగా అమ్మవారికి 9 రోజులు కూడా పూజ చేద్దామని అన్నీ సిద్ధం చేసుకొని పూజ అది మొదలు పెట్టుకున్న తర్వాత అంటే 2-3 రోజులు పూజ పూర్తయిన తర్వాత పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అడిగినట్లయితే మీకు పీరియడ్స్ వస్తే ఇంట్లో ఎవరైనా సరే పూజ చేద్దాం అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పూజా గది వైపు రాకుండా సపరేట్గా ఒక గదిలో ఉండి మీకు అన్నీ సపరేట్ చేస్తూ ఉన్నట్లయితే ఇంట్లో వాళ్ళైతే పూజ అయితే చేసుకోవచ్చండి. ఒకే గది కనుక మీకు ఉన్నట్లయితే ఇంకా పూజా పీఠాన్ని మాత్రం ఇంట్లో వాళ్ళతో చెప్పి వారితో అయితే పూజా పీఠాన్ని ఎత్తిపెట్టించాలండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తూ పూజ అయితే చేస్తూ ఉంటాం కదా. మరి ప్రతిరోజు కూడా ఈ నైవేద్యాలు మాకు చేయడం రాదండి, మరి ఏం చేయమంటారు అంటే చలిమిడి, వడపప్పు, పానకము, పండ్లు అలాగే ఏదైనా ఒక నైవేద్యం అంటే పాలతో చేసిన నైవేద్యమే మీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదన అయితే చేయవచ్చండి. నవరాత్రి పూజా విధానంలో అమ్మవారికి ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టాలా అంటే కొబ్బరికాయ కొడితే మంచిదండి. ఒకవేళ కొబ్బరికాయ కొట్టడం మీకు వీలు కాకపోతే మీ దగ్గర లేనట్లయితే ఏం పర్వాలేదండి. మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడే కొబ్బరికాయ అనేది కొట్టవచ్చు. కొబ్బరికాయ అనేది పూర్ణఫలానికి సంకేతం. పూజలో పూర్ణఫలం సమర్పించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమండి. కాబట్టి అమ్మవారికి తాంబూలమైన చీరా జాకెట్టు అలాగే కొబ్బరికాయ అలాగే నైవేద్యాలు ఇవన్నీ కూడా ఎవరి వారి యొక్క శక్తి కొలది మాత్రమే పెట్టవచ్చండి. ఖచ్చితంగా పెట్టాలని నియమం అయితే లేదు. అమ్మను పూజించే విధానంలో ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరి అండి. కాబట్టి ఇంటిని అలాగే పూజా గదిని కూడా శుచి శుభ్రత ఉంచుకొని ఇల్లంతా కూడా ఒకసారి ధూపం అయితే వేస్తూ ఉండాలండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. కాబట్టి మీరు ధూపం కూడా ప్రతిరోజు కూడా వేయడానికి ప్రయత్నించండి.
అలాగే దేవీ నవరాత్రులు పూజ మొదలుపెట్టే ముందుగానే గోళ్ళనవి ముందుగానే కత్తిరించుకోవాలండి. నవరాత్రులు గోళ్ళనైతే కత్తిరించకూడదు. అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు. ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరిని నిందించకూడదండి. ఎవరితో గొడవలు పడకూడదు. కాబట్టి అమ్మవారు ఇంట్లోనే ఉన్నారు అంటే మీరు పూజ చేసే పూజాపీఠం పైనే అమ్మవారు నిలిచి ఉన్నారని ఒక ఉద్దేశంతోటి, మనతో పాటే అమ్మవారు ఉన్నారని ఒక నమ్మకంతోటి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలాగే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో అయితే లోపం ఉండకూడదు. కాబట్టి అటువంటి యొక్క భక్తి ప్రధానంగా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ లభిస్తుందండి. స్వచ్ఛమైన మనసుతోటి అమ్మవారిని అమ్మ అని పిలిస్తే చాలండి, మీ కొంగు బంగారం చేస్తుంది. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎవరికైనా సరే ఈ పూజా వీడియో నచ్చినట్లయితే, ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.